కనుక ఆమె మీద ఇమీడియట్లీ ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి ఈ సర్టిఫికేట్ని ఇమీడియట్లీ సెంట్రల్ బోర్డ్ సెన్సార్ చైర్పర్సన్ ఆపాలి, చైర్మన్ గారు సెన్సార్ ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో సెన్సార్ ఆపాలి. మేము ఎందుకంటే సెన్సార్ ఆపమని కూడా మళ్ళీ 23 దగ్గరకు లెటర్ రాసాం. ఈ సెన్సార్ అయిపోయింది, ఈ సెన్సార్ సర్టిఫికేట్ని ఆపండి. ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరిగాయి, ఆల్రెడీ మా మీద మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆ ట్రైలర్లో ఉంది. కనుక సెన్సార్ చూడకుండా, సినిమా చూడకుండా కరెక్ట్గా సెన్సార్ చేశారు. ఇది మేము కరెక్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్స్కి ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక ఆ రాజకీయ పార్టీలకి ఒక్కొక్కటి ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ప్రతిపక్ష పార్టీ ఒక విధంగా చెప్పుకుంటుంది, అధికార పక్షం ఒక విధానంగా చెప్పుకుంటుంది. చెప్పుకోవడంలో, సినిమాలు తీయడంలో మేము తప్పని చెప్పట్లా. సినిమా తీయండి, మీరేమైనా చేయండి. సోషల్ మీడియాలో మీరు ఒక వ్యక్తిని, మన సీఎం గారిని తిట్టారని, లేకపోతే సీఎం గారిని అనరాని మాట అన్నారని మరి కేసులు పెడుతున్న సిఐడి వాళ్ళ మాటలేంటి, పోలీసు వాళ్ళ మాటలేంటి? ఎందుకు పెడుతున్నారు? మీరు అసభ్యకరంగా మాట్లాడారని, మీరు సీఎం గారిని కించపరిచారని, మీరు లేకపోతే గవర్నమెంట్ని కించపరిచారని, మీరు సోషల్ మీడియాలో మాట్లాడారని, మీరు ప్రెస్ మీట్లో పెట్టి మీరు పలానా వ్యక్తిని మాట్లాడుతున్నారని కేసులు పెడుతున్నారే. మీరు ఒక సినిమా అంటూ సినిమా 2 గంటల సినిమా తీసి అడ్డమాని తిట్లో అసభ్యకరంగా మా నాయకులు తిడుతూ ఉంటే మరి ఏమనాలి? దానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే, సెన్సార్ సర్టిఫికేట్ అంటే ఇండివిజువల్ బాడీ, ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్ట్? అంటే తిట్టమని మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే ఇలాంటి మనుషులు పెట్టి తిట్టమని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాన్ని అనగదొక్కడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా వైసీపీకి అని అడుగుతున్నా.